సద్గురు మహారాజుకు. ఇంకొకసారి జై సద్గురు మహారాజుకు. ఎందుకంటే తిరిగి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గుడిసె నరసింహయోగి నామాంకితం సద్గురుతే నమో నమః. సర్వ అధ్యక్షులైన నిజానంద నరసింహ రాజయోగి మా గురువు గారికి నా యొక్క హృదయపూర్వకము దండములు అర్పిస్తూ, అదేవిధంగా అధ్యక్ష స్థానం వహించిన సురేశయ్య వారికి కూడా నా యొక్క ద్వాదశి దండములు అర్పిస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలకి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనములు అర్పిస్తూ, మరి వేదాంత వైజ్ఞానిక మహాసభ వినడానికి వచ్చిన వాళ్ళకి సోదరిమాలకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు అర్పిస్తూ, మరి ఇక్కడ మనం ఈ బోధకి రావడానికి కారణం ఏమంటే, మనకి ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే మన తల్లి తండ్రి. వారి వలనే మనము విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు ఈ పరిపూర్ణ బోధ కాడికి వచ్చినాం. అట్లనే వారిని స్మరిస్తూ, స్థిర నివాసము కొత్త పాలములో చిన్నయ అనుమాంబకునే చిన్నయాజులకు పుణ్య దంపతులకు పుట్టినట్టి భోజదాసుడను హార్యుల కృపచే ఆధ్యాత్మికుడను పరిపూర్ణ నిజానంద నరసార్య దయచేతం పూర్ణబోధను బడచి జన్మధన్యుడనైతి భోజదాసుడను హార్యుల కృపచే ఆధ్యాత్మికుడను. మరి మా తల్లి తండ్రి ఎంతో పుణ్య దంపతులు నాకు ఈ శరీరం ఇచ్చినారు. వాళ్ళు లేకపోతే నాకు ఇంత ఈ బోధకి ఈ మార్గానికి నేను రాలేను. కాబట్టి అక్కడి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత మరి మా యొక్క గురువు గారు నిజానంద గుడిసె నరసింహరాజయ్య గారు మరి ఆధ్యాత్మిక కథ. ఏమి కథ ఇది? ఆత్మిక అద్దె అంటే ఇది ఒక అద్దె కొంప. ఇది ఈ అద్దె కొంపలో ఎట్లా మనం విచారం చేసినప్పుడు ఒక ఇల్లులో ఒక సౌకర్యం మనకి ఇల్లు బాడిగ ఇచ్చినాడు. ఆ బాడిగ ఇచ్చిన ఇల్లుగా మూల కింద కసువు పెడితే బాగోలేకుంటుంది కదా. మరి ఆ మూల కింద కసువు పెట్టుకొని కాపురం చేస్తూ సంవత్సరం గడిపిన తర్వాత ఆ యొక్క సావుకారు వచ్చినాడు. వచ్చి ఇల్లు చూస్తే ఎక్కడ చూస్తే ఇంట్లో మొత్తం సత్తనే ఉంది. మూలకి ఏమో ఇంట్లో పెట్టి సత్త అంటే ఏదో స్వామి మరి ఈ ఏడు బాగా పెట్టుకుంటా ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తారని. నీ 10 రూపాయలు వద్దు, నీ వద్దు, మళ్ళీ ఇల్లుడు. ఈ ఆధ్యాత్మిక కొంపని ఎంత భద్రంగా పెట్టుకోవాలని మనకు ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనే 3 తాపరద మునిగి తేలవాలని ఇప్పుడు నిజానంద నరసింహ రాజయోగి వారి యొక్క పాల పూజ దర్శనం వలన మనకి ఈ 3 తాపత్రయములు వాసిపోయినవి. తాపత్రయములను వాపి దాని తంటాల మారిని దులిపి, దాని తంటాల మారి ఒకటి ఉంది. ఇంట్లో ఉండనియదు, బయట ఉండనియదు. తంటాల మారి ఇది ఎరక తంటలనే పెట్టినది. తంట తీర్చుకుందాం ఎటువంటి సమయం ఇక దొరకదు మనకి. ఏం చేయాలన్నప్పుడు కొంటే పనులు మాని వినరయ్యా, గర్వముతో వినకుంటే ఇది మీకే సేట్ అయ్యా. ఎవరికి సేట్? ఇప్పుడు వినకుంటే మనకే సేట్. అందుకోసము ఇది ఎంత చెప్పినా తక్కువనే ఉంది. సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్యము, వార్తీకము, అగోచరమైన అఖండ ఎరక రూపం చూసి అఖండ ఎరకకు అతీతమైన పరిపూర్ణ పరభావ్యములు తెలపాలంటే ఈ పునుంటి పొద్దు పొడితే కూడా ఇది అయిపోదు. 3 మాటలలో దీనికి ముగిస్తున్నాము. పూర్వజ వీరాచార్య ఏమంటాడు? వసుదలో పుణ్యుడొకడు గురువరుని చేరి. వసుడు అంటే భూమి. వసుదలో పుణ్యుడొకడు గురువరుని చేరి 4 విధముల శుశ్రూషలు ఆచరించినాడు. మరి మాచర్లయ్య తిమ్మప్ప గారు వేదిక రావాలని కోరుతున్నాను. దాసానంద తిమ్మప్ప మరి 4 విధముల శుశ్రూషలు ఆచరించి దేశకుని కరుణ చేతను ఉపదేశం పొంది
పూర్ణబోధను పడిచి సంపూర్ణుడయ్యి ఎంతో మోదమున పూజింపు పై అంతరంగమున సంతాతముగా గురుని శరణాకమలములు మంతానమున నిలిపి మనోవాక్కు యొక్క శుద్ధి ఎంతో మోదమున పూజించే భై అంతరంగమున ఆ బోధనను ముగించినట్టు. ఎందుకంటే పూర్ణ బోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యవశమున పుట్టనేని అట్లు పుట్టకున్న అతిపేషధరమయ అగ్ని జీవ సంఘ ఆత్మలింగం. ఇంతవరకు మరి మన యొక్క ఎన్నికలు మన పెద్దలు ఈ చరిత్రని తీసుకొచ్చిన పెద్దలకి మరి చాలా ఒక్క నుంచి చెప్పినారు. ఎందుకంటే ఇది టైము ఎంత చెప్పినా కూడా ఇంకా ఇది మిగతాది కాబట్టి ఇది ఏమి లేదు. మనకి రోమ్లో ఏం చెప్పా, అహం పదార్థరహిత స్థితి కావాలి మనకి. ఇప్పుడు అహం అనేది ఏమన్నా ఒకటి చెప్తాడు, తల్లి గర్భం నుండి తాగుట్టినప్పుడు మొదలు పట్టలేదు, తులకు పట్టలేదు, నడుము పట్టగట్ట నాకు మాట్లాడారా ఈశ్వరా విరామ వినగ. సీమలు పెట్టిన పుట్ట లోపల పాము దూరపడింది. సీమలు కష్టపెట్టి పుట్ట పెట్టినవి, ఆ పుట్ట లోపల పాము దూరపడి బుస్ అక్కడ కూర్చునింది. ఆ బుస్సే ఆము, అది మొదలు లేదు. తర్వాత వచ్చి ఇంత గుర్త పట్టుకొని ఎన్నో విధముల జన్మ 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 తిప్పుతుంది. కాబట్టి మరి అనేక జన్మలు తిప్పేదానికంటే ఇప్పుడు మన కర్మచక్రం ఒకటి ఉంది. ఈ కర్మచక్రంలో జ్ఞానంతో విమర్శనం చేసి కర్మచక్రం అంటూ పరమాత్మ పద్ధతిగా నడిచి కాలచక్రముకు తగులకుండా కాలచక్రం కాలానికి అతీతమైన పరిపూర్ణ పరభావ్యమికి చేరాలని కోరుతూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై సద్గురు మహారాజుకు జై.